Hi students, welcome to my channel. So now the topic is consistent and inconsistent. So this is also 7 mark question topic అండి. అయితే మనకు మ్యాట్రిక్స్ చాప్టర్లో మనకు 7 మార్క్ క్వశ్చన్స్ ఏం డిస్కస్ చేసామండి మనము 3 మెథడ్స్. వాట్ ఆర్ ద మెథడ్స్ అండి? క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జోడెం. మనం ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. సో మనకు మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి ఎన్ని లాంగ్ క్వశ్చన్స్ వస్తాయండి? 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకు ఎక్కడి నుంచి వస్తుందండి? మెథడ్స్లో నుంచి వస్తుంది. సో మనకు మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఈ మెథడ్స్ మిస్ అయితే కనుక మనకు వచ్చే టాపిక్ ఏంటిదండి? కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ టాపిక్. సో దిస్ ఈజ్ ఆల్సో 7 మార్క్ క్వశ్చన్. మనకు మోస్ట్లీ ఈ 3 టాపిక్స్ నుంచే ఇస్తాడు, బట్ బై ఛాన్స్ అంతే. Okay, so first of all, consistent and inconsistent. So these topics are totally depends upon the rank topic. So here total we have to existed 3 conditions. What are the conditions? And rank of A is equals to rank of AD is equals to 3. మనకు ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏడి. సో ర్యాంక్ ఆఫ్ ఏడి అంటే మనము గాస్ జోడెన్లో ఏం డిస్కస్ చేసాము? అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ డి మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సింప్లీ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడి. సో మనకు ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏడి 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలండి? 3 రావాలి. సో వస్తే దాన్ని ఏమంటాం మనం? కన్సిస్టెంట్. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏం సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయిపోతాయి? యూనిక్ సొల్యూషన్స్. వెన్ ఎవర్ ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏడి బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్స్ టు 3, సింప్లీ ద ఈక్వేషన్స్ ఆర్ ఇన్ కన్సిస్టెంట్ నోటేషన్ అండ్ దే విల్ గెట్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ టాపిక్ అండి? ర్యాంక్. వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి. బోత్ ఆర్ ఈక్వల్, బట్ ఏముండాలి? లెస్ దెన్ 3. లెస్ దెన్ 3 మీన్స్ 1 అదర్వైజ్ 2. ర్యాంక్ ఎంత రావాలండి మనకు? 1 లేదా 2 రావాలి. ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. దాన్ని ఏ కండిషన్లోకి ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు? లెస్ దెన్ 3. సో అన్నప్పుడు కండిషన్ ఏంటిది మనకు? కన్సిస్టెంట్ బట్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా? సో ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి అనేది మన క్వశ్చన్లో కనిపిస్తుంది. నేను క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ద వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ టాపిక్. సో అకార్డింగ్ టు కన్సిస్టెంట్ హౌ మెనీ కండిషన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్? 2 కండిషన్స్ అండి. ఫస్ట్ వన్, బోత్ ర్యాంక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, సింప్లీ కన్సిస్టెంట్ అండ్ యూనిక్ సొల్యూషన్. సెకండ్ కండిషన్, బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ర్యాంక్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ బట్ కంపల్సరీ లెస్ దెన్ 3. అయితే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ర్యాంక్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 1. అదర్వైజ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2, ర్యాంక్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 2 అయినప్పుడు కన్సిస్టెంట్ బట్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిదండి? ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి. బోత్ ర్యాంక్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ ఉండాలి. ర్యాంక్ ఏ అనేది 1 వస్తే ర్యాంక్ ఏడి ఎంత వస్తుందండి? 2. అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. వెన్ ఎవర్ దట్ బోత్ ర్యాంక్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్, డిఫరెంట్ వాల్యూస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. వెనెవర్ ఇన్కన్సిస్టెంట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. మనకి ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటిదండి? నో సొల్యూషన్. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్ ఫర్ ద కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఓకే సార్, ఇక్కడ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ నాకు అర్థమైపోయింది. బట్ ఈ ర్యాంక్ అంటే ఏంటి సార్? మరి హౌ టు ఫైండ్ అవుట్ ద ర్యాంక్ సార్? హౌ టు డిఫైన్ ద ర్యాంక్ సార్? ఇప్పుడు ర్యాంక్ అంటే ఏంటిదో చూద్దాం. సో మనకు ర్యాంక్ అండి, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మనకు 4 మార్క్స్కి క్వశ్చన్ రావచ్చండి. 4 మార్క్స్కి రావచ్చు, కొన్ని సందర్భాల్లో 2 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు. సో ఫైనల్గా మనకు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ టాపిక్ తెలిస్తే, హౌ టు ఫైండ్ అవుట్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ తెలిస్తే మనకు 2 మార్క్స్ కవర్ చేయొచ్చు, 4 మార్క్స్ కవర్ చేయొచ్చు అండ్ 7 మార్క్స్ కవర్ చేయొచ్చు. 2, 4, 7 3 టైప్స్ ఆఫ్ మార్క్స్ క్వశ్చన్ని మనం కవర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఎగ్జాంపుల్ తీసుకొని డెఫినేషన్ను డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను? లెట్ ఐ కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ ద 3/3 మ్యాట్రిక్స్. మళ్ళీ 3/3 అంటే ఏంటి సార్? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయండి మనకు? 3 రోస్.
ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 3 కాలమ్స్. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అయిపోయింది. దానికి ఏం అప్లై చేశాను నేను? డిటర్మినెంట్ అప్లై చేశాను. మనకు ఆల్రెడీ డిటర్మినెంట్ ప్రొసీజర్ తెలుసు. సో డిటర్మినెంట్ ఆన్సర్ ఎంత వచ్చింది నాకు? -8 యూ విల్ గెట్. సో నాకు డిటర్మినెంట్ వాల్యూ కాన్స్టాంట్ వాల్యూ వచ్చేసిందండి. కాన్స్టాంట్ వాల్యూ 0 అయితే కాలేదు. సో డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఐ వాంట్ టు డిఫైన్ ద ర్యాంక్ వాల్యూ. ఐ వాంట్ టు అసైన్ ద ర్యాంక్ వాల్యూ. సో నాకు ఇక్కడ డిటర్మినెంట్ కాన్స్టాంట్ వచ్చింది సార్. నాట్ ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నా. సో ర్యాంక్ ఎంత రాసిన సార్? 3 రాసిన. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ర్యాంక్ whenever the determinant is not equals to 0. All of you got it? The rank of matrix is nothing but you need to assign the rank from the order. The order of the matrix is defined as rank of the matrix whenever the determinant is not equals to 0. That means you will get any constant value like positive or negative value. All of you got it? ఓకే సార్, ఇక్కడ నేను డిటర్మినెంట్ అప్లై చేసిన నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి సార్ ఆర్డర్ని ర్యాంక్గా తీసుకున్నారు. ఓకే ఫైన్. సెకండ్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటిదండి? 1 to 2 4. ఐ వాంట్ టు అప్లై ద డిటర్మినెంట్ ప్రొసీజర్. మాడ్ అప్లికేబుల్. మనకు ఫార్ములా ఏంటిదండి? ABCD. ఏంటి ఫార్ములా? AD - BC తెలిసిందే. 1 4 4 minus 2 2 4. 4 minus 4 హౌ మచ్ అండి? 0. సార్ మరి ఇక్కడ డిటర్మినెంట్ 0 వచ్చింది కదా, మీరు ఈ ఎగ్జాంపుల్లో 0 రావద్దు అన్నారు. సో వెన్ ఎవర్ యూ విల్ గెట్ ద డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0, సింప్లీ యూ చూస్ సబ్ మ్యాట్రిక్స్. యూ విల్ గో టు సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. మనం ఏం రాయాలండి? ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్కి సబ్ మ్యాట్రిక్స్ రావాలి. సో సబ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తారు? ఏ మ్యాట్రిక్స్ నుంచి రాయాలి. దీని యొక్క ఆర్డర్ ఎంత అండి? మనకు 2/2. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. సో 2/2 నుంచి నేను సబ్ మ్యాట్రిక్స్ వేయాలంటే ఆర్డర్ అనేది డిక్రీజ్ అయిపోవాలా? అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనకు 1/1కి వెళ్ళిపోవాలా. ఆర్డర్ అనేది 1/1. 1/1 మీన్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 1. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1. సో మనకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సింగిల్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూస్ చేస్తున్నా? ఇక్కడ ఇచ్చిన 4 ఎలిమెంట్స్లలో ఎనీ 1 ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటున్నా. సో A1 సబ్ మ్యాట్రిక్స్ A1 ఏం తీసుకుంటున్నాను? ఒక 2ను తీసుకున్నా, ఒక సింగిల్ ఎలిమెంట్ని తీసుకున్నా. సో హియర్ సింగిల్ రో, హియర్ సింగిల్ కాలమ్. సో వాట్ ఈస్ ద ఆర్డర్ అండి? 1/1 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. సో మాడ్ అప్లికేబుల్. mod 2. What is the mod 2 value? 2 only. So here simply constant value. The determinant is not equals to 0. So determinant 0 రాలేదు, కాన్స్టాంట్ వచ్చింది కాబట్టి నేను ర్యాంక్ డిఫైన్ చేసిన. సో సారీ, హియర్ ద ర్యాంక్ ఏమైపోతుందని మనకు ఆర్డర్ ఏముంది ఇక్కడ? మనకు 1. సో ఇక్కడ మనకు ర్యాంక్ ఏమైపోతుంది? 1. దిస్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ 1 వచ్చింది. ఎలా వచ్చింది? Order of the matrix is rank of the matrix. All of you got it? So simply the rank of the matrix is nothing but the determinant is not equals to 0. The determinant is any constant value. Simply the order is rank. The order is ర్యాంక్. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమైపోయింది? మనకు డైరెక్ట్ 3/3 మ్యాట్రిక్స్లోనే కాన్స్టెంట్ వచ్చేసింది, ర్యాంక్ 3 తీసుకున్నా. బట్ ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్లో సార్ నాకు డిటర్మినెంట్ 0 వచ్చింది కాబట్టి నేను సబ్ మ్యాట్రిక్స్ చూజ్ చేసుకున్నా. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? ఇక్కడ డిఫైన్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్. దట్ మీన్స్ నాట్ ఈక్వల్స్ టు 0. ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ అండి. దిస్ ఈస్ ద డెఫినేషన్. వెన్ ఎవర్ ద డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ like not equals to 0, the rank is called order of the matrix. If determinant is equals to 0, you need to go
సబ్ మ్యాట్రిక్స్. మనం ఏం తీసుకోవాలండి? సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. వెరీ 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 సింపుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకు ర్యాంక్ ఆఫ్ క్వశ్చన్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 2 ఉంటాయి. సో ఆ 2 క్వశ్చన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ 2 క్వశ్చన్స్ మనకు 4 మార్క్స్కు, అదర్వైజ్ 2 మార్క్స్కి అడగచ్చండి. సో నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ పైన కొన్ని క్వశ్చన్స్ను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటిదండి? నా వీడియోస్ను చూడండి, లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.